కైకేయి మాత రెండు కోరికలు విన్న దశరథుడు నిశ్చేష్టుడైపోయాడు. ఆయనకి ఇలాగ జరుగుతుందేమో అన్న భయం చాలా కాలంగా ఉంది. ఎందుకంటే కైకేయిని వివాహం చేసుకునే సమయంలో దశరథుడు అశ్వపతికి మాటిచ్చాడు. కైకేయికి జన్మించిన పుత్రుడే అయోధ్యకు రాజవుతాడని. ఉన్నత సమాజం యొక్క అభివృద్ధి సత్యము ధర్మము అనే రెండు ఆచరణల మీద ఆధారపడి ఉంటుంది. ధర్మము కాలము ప్రాంతము మొదలైన వాటిని బట్టి మారుతూ ఉంటుంది, కానీ సత్యము ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుంది. దశరథుడు ఇచ్చిన దాన్ని, ఆ మాటను సత్యవాక్ అనుకుంటే వాస్తవానికి అయోధ్యకు రాజు కావలసింది భరతుడే. అందుచేత దశరథుడు కొద్ది కాలంగా భయపడుతూనే ఉన్నాడు. రాముడు ఎప్పుడైతే తనను పులి నుండి తన ప్రాణాలొడ్డి కాపాడాడో అప్పుడే రాముడు అంటే ఏంటో దశరథుడికి పూర్తిగా అర్థమైంది. యుద్ధంలో దశరథుని చేతిలో ఓటమి పొందడానికి రాముడి జన్మే కారణమని చంద్రవంశీయులు అంటే ఆ మాటను సమర్థించాడు. కానీ తర్వాత అప్పుడు నిజమైనటువంటి రాముని యొక్క సౌశల్యము ధీరోదత్త అర్థమైన తర్వాత రాముణ్ణి రాజు చేయాలని సంకల్పం చేసుకున్నాడు. అది వీలైనంత త్వరగా చేయాలి అని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే అశ్వపతి తలుచుకుంటే ఏమైనా చేయగలడు. అలాగే మందర తన ధనబలంతో ఇక్కడ రాజబంధువులందరినీ కోట కట్టుకుని ఏమైనా చేయగలదు. అందుకని దశరథుడు కొంతకాలంగా ఇలా భయపడుతూనే ఉన్నాడు. అప్పుడు తను ఇక తప్పని పరిస్థితుల్లో కైకేయి అడిగిన రెండు కోరికలకి తల ఒగ్గవలసి వచ్చింది. అందుకే అతడు రాముని పట్టాభిషేకాన్ని నిర్ణయించిన వెంటనే అటు అశ్వపతికి కానీ భరతునికి కానీ ఇటు జనకునికి కానీ వర్తమానం పంపించలేదు. వీలైనంత త్వరగా పట్టాభిషేకం జరిగిపోవాలనే తొందరలో ఉన్నాడు. శ్రీరాముడు సకల గుణాభిరాముడు. ఆయన ఎవరిని తప్పుపట్టడు. అయితే అతను 14 సంవత్సరాలు ఎందుకు వెళుతున్నాడు అంటే జన నష్టం జరగకపోయిన సమయంలో అతను 14 సంవత్సరాల వనాలకు వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. కానీ మహాదేవుని యొక్క నియమాన్ని నేనే తప్పితే ఋషులందరూ కోరుకునే రామరాజ్యం రావాలని అందరూ చెప్తుంటే ఆ అవకాశాన్ని నేను ఉపయోగించుకుంటే అది తప్పు అవుతుందని ఆయన స్వచ్ఛందంగా 14 సంవత్సరాల వనవాసాన్ని స్వీకరించాడు. దానికి పూర్తిగా కైకేయి మాత కూడా సహకరిస్తోంది. ఇక వశిష్ఠ మహర్షి అయితే తన శిష్యుడికి మార్గం చక్కగా సుగమమైందని, విష్ణువు అర్హత కావలసినటువంటి అన్ని అర్హతలు అతనికి వచ్చాయని, ఆ మాట నిలబెట్టుకోగలడని ఆయన నిర్ణయించుకున్నాడు. హరి ఓం.